ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఒకరోజు శ్రీ రామకృష్ణుల వారు భక్తులతో ముచ్చటిస్తున్నప్పుడు ఒక భక్తుడు లేచి మరణం తర్వాత ఏమి జరుగుతుంది అని ప్రశ్నించాడు. అప్పుడు శ్రీ రామకృష్ణుల వారు ఆ భక్తుడి వైపు చూస్తూ ఆ ప్రశ్నకు మూలమైన అతడి అజ్ఞానాన్ని తొలగించాలని నిశ్చయించుకొని తిరిగి ఇలా ప్రశ్నించాడు. మరణించేటప్పుడు మరణించే వారిలో ఏమి గమనించావు అని అంటాడు. అప్పుడు ఆ భక్తుడు మరణించేటప్పుడు శ్వాస నెమ్మదించడం, అలాగే శరీరం చల్లబడటం మరియు కళ్ళు నిర్జీవంగా మారడం లాంటివి గమనిస్తాం అని అంటాడు. అప్పుడు శ్రీ రామకృష్ణుల వారు శాంతంగా ఆ భక్తుడి వైపు చూస్తూ కాసేపు మౌనం వహించాడు. ఆ తర్వాత ఆ భక్తుడితో ఇలా అంటాడు, అయితే నీవు గమనించిందంతా కేవలం బయటికి కనిపించే శరీరం అనే ఆకృతిని మాత్రమే, అందులో ఉన్న ఆత్మ అనేది చైతన్యాన్ని కాదు అని అంటాడు. భగవద్గీతలో చెప్పినట్టుగా మనము పాత దుస్తులను ఎలాగైతే పడేస్తామో అలాగే ఆత్మ కూడా పాత దేహాన్ని వదిలి కొత్త దేహాన్ని పొందుతుంది. అయితే ఇక్కడ మనం అపార్థం చేసుకునే విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఒక పక్షి ఒక పంజరంలోకి వచ్చినట్టుగా చైతన్యం శరీరం అనే పంజరంలోకి ప్రవేశిస్తుంది అని పొరబడతాం. కానీ నిజానికి చైతన్యం అనేది అఖండమైనది. అది ఎక్కడికి రాదు, ఎక్కడికి పోదు. వస్తున్నది మరియు పోతున్నది కేవలం శరీరం మాత్రమే. ఇక్కడ మనం ఒక దృష్టాంతాన్ని చెప్పుకోవచ్చు అని శ్రీ రామకృష్ణుల వారు కొనసాగిస్తూ, ఆకాశం అంటే ఖాళీ, అది అంతటా వ్యాపించి ఉంది. అందులోకి ఒక కుండ వచ్చి చేరడం వలన అవి రెండు ఆకాశాలు ఉన్నాయని అనుకుంటాం. కుండ వరకు పరిమితమైన ఆకాశం ఒక్కటైతే మిగిలినదంతా మరొక ఆకాశం. వీటిని ఘటాకాశం మరియు చిదాకాశం అని పిలుస్తారు. ఉన్నది ఒక్కటే ఆకాశమే అయినా కుండ వచ్చి చేరడం వలన అవి రెండు ఆకాశాలుగా చెప్పబడుతున్నాయి. కుండ పగిలినప్పుడు కుండలోని ఆకాశం ఎక్కడికి వెళ్తుంది అంటే ఏం చెప్పగలం? ఆకాశం కుండలోకి రాలేదు, ఘటమే ఆకాశంలోకి వచ్చి రెండుగా ఏర్పాటు చేసింది. అలాగే చైతన్యం అంతటా ఉంటుంది. అది ఎక్కడికి రాదు, ఎక్కడికి పోదు అని శ్రీ రామకృష్ణుల వారు చెప్పగా భక్తుడు మళ్ళీ ఇలా అడుగుతాడు, చైతన్యం అనేది ఎల్లప్పుడూ అలాగే నిలిచి ఉన్నప్పుడు మరి మానవులు మరణం గురించి ఎందుకు అంతలా చింతిస్తూ భయపడతారు అని అంటాడు. అప్పుడు శ్రీ రామకృష్ణుల వారు ప్రసన్నంగా భక్తుని వైపు చూస్తూ చిన్నగా నవ్వుతూ ఇలా చెబుతాడు, కేవలం అజ్ఞానం వల్ల మాత్రమే మానవుడు మరణం గురించి చింతిస్తూ భయపడతాడు. ఇందాక మనం చెప్పుకున్న దృష్టాంతంలో లాగా కుండలోని ఆకాశం ఆ మేరకే తానున్నానని భావించడమే అజ్ఞానం. ఎందుకంటే ఆకాశం అంతటా వ్యాపించింది. అదేవిధంగానే మానవ శరీరంలోని చైతన్యం ఆ మేరకే తానున్నాననుకోవడమే మానవుడి అజ్ఞానానికి కారణం. ఈ అజ్ఞానం వలన మానవుడు తన ఉనికిని శరీరానికి పరిమితం చేసుకున్నాడు. ఈ శరీరమే తానని, ఈ శరీరం ద్వారా వచ్చే అనుభూతులు అనుభవాలు అన్నీ తనవేనని
తాను ఫలానా రాజకీయ నాయకుడినని, తన హోదా ఇది అని, తాను చేసే ప్రతి కర్మ తనే కర్తను అని తన భావాలని, ఆలోచనలని, ఇలా ప్రతి విషయంలోనూ తన శరీరంతోనే మమేకం ఏర్పరచుకొని శరీరమే తాను అన్న భావనలో ఉంటాడు. ఎప్పుడైతే మరణం సంభవిస్తుందో శరీరంతో పాటుగా తన ఉనికి కూడా పోతుంది అని భ్రమిస్తాడు. అందుకే మానవుడు మరణం గురించి అంతలా చింతిస్తూ భయపడతాడు. కాస్తో కూస్తో సాధన చేసిన వారు కూడా శరీర బంధాన్ని తెంచుకోలేక మరణం గురించి చింతిస్తూ ఉంటారు. మళ్ళీ ఆ శరీర అనుభవాల కోసము తహతహలాడుతారు. అంతా విన్నా భక్తుడు మళ్ళీ ఇలా అడుగుతాడు, స్వామి, ఉన్నది ఒక్కటే చైతన్యం అయినప్పుడు జీవాత్మ అని మరియు పరమాత్మ అని పిలుస్తారు కదా, వీటి అర్థాలు ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు శ్రీరామకృష్ణుల వారు భక్తుడి ప్రశ్నకు సమాధానం ఇలా ఇస్తాడు. దీనికి సమాధానం మనము ముందుగానే చెప్పుకున్నాం. ఆకాశం ఒక్కటే అయినప్పుడు ఘటాకాశం అని మరియు చిదాకాశం అని ఎలా చెబుతున్నామో అలాగే ఉన్నది ఒక్కటే పరమాత్మ అయినప్పటికీ శరీరం వరకు మాత్రమే పరిమితం అయిన అటువంటి ఆత్మను జీవాత్మ అని, మిగిలిన దాన్ని పరమాత్మ అని పిలుస్తారు. ఇదంతా కేవలం అజ్ఞానం వలన మాత్రమే జరుగుతుంది. జ్ఞానికి జీవాత్మ అని పరమాత్మ అని భేదమేమీ లేదు. అతనికి పరమాత్మ అఖండంగా అంతటా ప్రకాశిస్తూ ఉంటాడు అని శ్రీరామకృష్ణుల వారు సెలవిస్తారు. అప్పుడు మరొక భక్తుడు ఇలా ప్రశ్నిస్తాడు, జ్ఞాని మరణించిన తర్వాత అతని ఆత్మ పరమాత్మలో లీనమవుతుందా లేక అలాగే నిలిచి ఉంటుందా అని అడుగుతాడు. అప్పుడు శ్రీరామకృష్ణుల వారు సమాధానమిస్తూ ఆ సాధకునితో ఇలా అంటాడు, నీవు చక్కెర రుచిని తెలుసుకోవాలనుకుంటున్నావా లేక చక్కెరగా మారాలనుకుంటున్నావా అని అంటూ, చక్కెరగా మారాలి అనుకుంటే జ్ఞాన మార్గాన్ని అవలంబించి పరమాత్మలో లీనమవుతారు. చక్కెర రుచిని తెలుసుకోవాలి అనుకుంటే భక్తి మార్గాన్ని అనుసరించి భగవంతునికి దాసునిగా ఉంటాడు అని సమాధానం ఇస్తూ ముగిస్తాడు. తమ సందేహాలను తీర్చినందుకు భక్తులు శ్రీరామకృష్ణుల వారికి మనసులోనే కృతజ్ఞతలను తెలుపుకుంటూ వారి పాదాలకు నమస్కరిస్తారు. జై శ్రీరామ్.